NT91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రతిరోజు సుమారు 8,500 నుంచి 12,500 టన్నుల చెత్త జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు. 339 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన చెత్త నుండి వెలువడుతున్న దుర్గంధపు నీరు సమీప చెరువులు బోర్ నీటిని కలుషితం చేస్తోంది. జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పక్షులు, జంతువులు కూడా నివసించలేని పరిస్థితి ఏర్పడింది. మరియు నియోజకవర్గంలో రోడ్డు సమస్యలను తెలియజేయడం జరిగింది. ఈ మధ్యనే GHMCలో కలిసిన గ్రామాలలో ట్యాక్స్లను పెంచకుండా అలాగే కొనసాగించాలని కోరడమైంది. ఈ కార్యక్రమంలో MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, MP ఈటెల రాజేందర్, MLC మహేందర్ రెడ్డి, MLA మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి, MLAలు సుధీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్య ఏంటంటే కేసు స్టేజ్ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. నేను వాళ్ళ దగ్గరికి పోయి సమస్య విదేశాలు గారు వచ్చింది. మనం అంతా ఇట్లా మనం ధర్నా చేసుకొని కూర్చుంటే రాజకీయాలతో మాట్లాడితే అదే సమస్య కాదు. మనం సీఎం ద్వారా టైం తీసుకున్నాం పోదామంటే నేను సీఎం ద్వారా టైం తీసుకున్నాను. నేనే తీసుకొని మా MP గారిని, వజ్రేశాలు, సుధీరాలను అందరినీ తీసుకొని పోయినాను. నేను ఏమన్నాడు, ఒక మీటింగ్ పెట్టుకుంది, అందరి విలువలు ఇచ్చి అందరి సమస్య మీద పరిష్కారం చేయమని చెప్పారు. అదే మాదిరిగా కొత్తగా కమిషనరేట్ అయింది కదా, దాని మీద కూడా మాట్లాడుకోమని చెప్పి. మేజర్ ఇష్యూ జవహర్ నగర్. దీంట్లో ఏం సమస్య ఉందంటే, నేను MP ఉన్నా 3 సంవత్సరాలు అక్కడ వస్తుంది. తర్వాత నేను మినిస్టర్ ఉన్నా, నేను ఇప్పుడు MLA కూడా ఉన్నా. అక్కడ రామ్కి వాళ్ళు ఉదాహరణ జనాభా తక్కువ ఉంటే అక్కడ నాగారం కానీ, దమ్మాయిగూడెం కానీ, జవహర్ నగర్ కానీ తక్కువ పాపులేషన్ ఉంది. 2004-05లో వాళ్ళు స్టార్ట్ చేసి జవహర్ నగర్ను దత్తత తీసుకున్నారు. అక్కడ వాటర్ కానీ, కరెంట్ కానీ, పిల్లల స్కూల్ కానీ, బడిల వాటర్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు దత్తత తీసుకున్నారు. తర్వాత నేను మంత్రి అయినాక కూడా ఇబ్బందికరం పెడితే కొన్ని వాటర్ ప్లాంట్ కానీ, కొన్ని స్కూల్ డెవలప్మెంట్ కానీ, కొన్ని రోడ్లు కానీ అవన్నీ వేసి ఇప్పుడు 2.5 సంవత్సరాల సంది వాళ్ళు అసలు ముట్టుకుంటలేరు, మాట్లాడతలేరు. అప్పుడు మా గవర్నమెంట్లో క్యాపింగ్ చేసినాం 144 కోట్లతోటి, వాటర్ ఫిల్టర్ చేసినాం 250 కోట్లతోటి, మురికి నీళ్ళని ఫిల్టర్ చేసి 500 కోట్లతోటి కరెంట్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కూడా తయారు చేసింది. ఇప్పుడు అది ఏది కరెక్ట్ అయితే లేదు. ఇప్పుడు ఒక కొత్త గుట్ట తయారు చేసింది, దాని పక్కకి కొత్తగా 2.5 సంవత్సరాల సంది కొత్తగా చేస్తున్నారు. కొత్త గుట్ట మనకు రోడ్డు పొట్ట పోతుంటే కూడా కనిపిస్తుంది. దాంతో చాలా ఘోరంగా అది మొత్తం GHMC ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయినాయి. అప్పుడే చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు. 3 కార్పొరేషన్లు ఎట్లయితే చేసిండ్రు, చెత్త డంపింగ్ యార్డ్ కూడా 3 చేస్తే చాలా బాగుంది. 6 కాదు 10 చేయండి, తప్పు లేదు. ఎక్కడెక్కడ తినేయండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా బిడ్డలు కూడా మున్సిపాలిటీ ఉంది, చిన్న మున్సిపాలిటీ. దానికి ఏం చేద్దాం, తడి చెత్త, పొడి చెత్త సపరేట్ చేసి పెద్ద ప్లాంట్ పెట్టి మేము ఇండోర్ పోయి చూసి వచ్చినాం. పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కమిషనర్ గారు ఇప్పుడు ఒకసారి విజిట్ చేయాలి ప్లాంట్. ఎంత బాగా నడుస్తుందంటే ఎక్కడ చెత్త అక్కడ సాటిస్ఫై అవుతుంది, ప్రాబ్లం లేదు, పొల్యూషన్ లేదు. ఎక్కడిదక్కడ తీయలేకపోతుంది. ఇటుకలు కానీ రకరకాలుగా మెటీరియల్ తయారవుతుంది. దాంతో మీరు ఆ మాదిరిగా ఎక్కడిదక్కడ చేస్తే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, సైన్స్ పెరిగిపోయింది. మనం ఇందోర్లో కానీ, ఢిల్లీలో కానీ ఇవన్నీ కూడా మేము చూసి వచ్చినాం. మీరు కూడా ఆ మాదిరిగా చేసి మున్సిపాలిటీ కమిషనర్ చేసిండ్రు. కానీ ఈ చెత్త కూడా ఇమీడియట్ గా అది చేస్తేనే ఆ జవహర్ నగర్ కానీ, నాగారం కానీ, దమ్మాయిగూడెం కానీ మీరేం చేసిరంటే దానికి తోడు మా దగ్గర గ్రామాలు ఉండే 61 గ్రామ పంచాయతీలు, 7 మున్సిపాలిటీలు ఉండే, 3 కార్పొరేషన్లు ఉండే. అవన్నీ కూడా ఇప్పుడు GHMC కలిపారు. సంతోషం కలిపారు, వాడలేదు. కానీ ఇప్పుడు అంతా కూడా గ్రామాల లెక్కనే ఉన్నాయి. ఇంకా రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు, పరిస్థితి బాగలేదు. ఇప్పుడు అంతా పబ్లిక్ చాలా ఆస్పత్రాల రోగాలు బారిన పడుతున్నారు. నీళ్ళ పొల్యూషన్, ఎయిర్ల పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, రకరకాల బాధలు పడుతున్నారు. వాళ్ళ జాబాలను చూసి నాకే బాధ అనిపించింది. నేను ఎందుకుంటున్నా MLA గారు ఎందుకు ఎలక్ట్ అయినా నాకు బాధ అనిపించింది, అంత బాధ అనిపించింది. ఎందుకంటే రామ్కి వాళ్ళు మొత్తం మర్చిపోయారు, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. వాళ్ళని అడిగేటోళ్ళే లేదు, చూసేటోళ్ళే లేదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రజలు చచ్చిపోయినా
వాళ్ళు ఏం పని పట్టించుకుంటలేరు, తెచ్చి వేస్తూనే ఉన్నారు. నిమిషానికి ఒక లారీ పోతున్నారు. లారీ అంత ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు లేవు, చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. వాళ్ళకి డిప్పాలు తిరుగుతూనే ఉంటాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మా ఎంపీ గారు, మా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్ గా అక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నదానికి చేసుకొని సర్టిఫికేట్ దాన్ని చేసి మిగతా ఇమ్మీడియట్ గా బాగా మేఘాల మీద మేము సీఎం గారికి కూడా చెప్పినాం. ఆయననే సీఎం గారు ఏమన్నట్టుకుంటా ఒక మాట, ఈ జాబోలతో నేనే అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు నేనే కేసు చేయించిన అని చెప్పిండు. మొన్న వీళ్ళతో నేనే కోర్టుకు పోయినా, అక్కడ డంపింగ్ యార్డ్ తీసేయాలని నేనే కోర్టు చేయించిన. ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం ఇప్పుడు అన్న లారీలు రావద్దని కోర్టు ఆర్డర్ వచ్చింది. అయినా వాళ్ళు ఇంటలేరు, మీరు ఇంటలేరు. కాబట్టి దయచేసి ఇమీడియట్ గా అక్కడ ఎక్కడ కమిషనరేట్ అక్కడ చెత్త వేసుకుంటా అక్కడ బంద్ చేస్తే, కొన్ని ఇంపార్టెంట్ గా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తే మా మేడ్చల్ నియోజకవర్గానికి కొద్దిగా అభివృద్ధి చెందే రూపాయలే 2.5 సంవత్సరాల మాగం ఉన్నాం. కాబట్టి దీనికోసం కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా నేను కొన్ని తెచ్చిన మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్న కమిషనర్ గారికి దయచేసి ఇమీడియట్ గా ఈ చెత్తని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఫార్మాసిటీకే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టంలో ఉంది. హైకోర్టులో ఈ మధ్య ఒక కేసులో తాము ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పింది. రేవంత్ ప్రభుత్వం కేవలం డ్రామా మాత్రమే చేస్తుంది. ఫార్మాసిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు, ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలి. 75% ఫార్మాసిటీ ఉండి 25% మిగతావి ఉండాలి. కానీ 75% మిగతా వ్యాపారం కేవలం 25% ఫార్మా వచ్చేలా చేస్తున్నారు. ఇది చట్ట ప్రకారం చెల్లదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని 100% రద్దు చేస్తాం. ఫార్మాసిటీని రీస్టోర్ చేస్తాం. పార్లమెంట్ చట్టం ఇదన్నది. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మంది ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్ళొద్దని చేశాం. ఇప్పటికే 2.5 ఏళ్లు గడిచిపోయింది. చివరి సంవత్సరం ఎన్నికలు ఉంటాయి. రేవంత్ సర్కార్ ఏమీ చేయలేదు. భూములు పంచి పెట్టి బ్యాక్ ఎండ్ ఏదో లబ్ధి పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మాసిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుందని ఇలా చేశారు. వాళ్ళు ఏమి చేసినా నడవదు, నిలబడదు. ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మాసిటీనే వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఏ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్, నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడుందిరా 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరిగితే
మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్, అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోలే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుండ్రు, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ పంచిపెడితే మాకేదో బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుందనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది న్యామాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇప్పటిదాకా అక్కడ జరిగింది ఏం లేదు. లాస్ట్ 1 year అయితే ఎట్లాగో ఎలక్షన్ ఉంటది. సో డెఫినెట్ గా అక్కడ మళ్ళీ ఫార్మాసిటీని పునరుద్ధరిస్తాం. గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3, 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం, ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఏ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్, నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో వీ హావ్ నాట్ క్యాన్సిల్ ద ఫార్మాసిటీ, వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడ ఉందిరా 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరిగితే మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అటు ఎంప్లాయ్మెంట్, అటు స్టేట్ ఎకానమీ రెండు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీ మన దగ్గర నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళొద్దు. ఇప్పుడు ఏమైంది, లైక్ గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దే ఆర్ ట్రైంగ్ టు అట్రాక్ట్ ద ఫార్మా ఇండస్ట్రీ. మనోలే పోయి మన హరబిందో, మన రెడ్డి ల్యాబ్స్, మన హెట్రో వీళ్ళే పోయి ఇప్పుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంది, ఒకటి గుజరాత్ లో పెడుతుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళొద్దు, మన దగ్గరనే పెట్టాలి. మనం వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. ఏ ఫార్మా ఇండస్ట్రీ కూడా మన స్టేట్ నుంచి పోవద్దు, ఎక్స్పాన్షన్ కూడా మన దగ్గర రావాలని ఒక విజన్ తో మనం చేసినాము. కానీ ఎక్కడ ఇది బీఆర్ఎస్ కు పేరు వస్తుందనో, లేదా ఇక్కడ మాకేమి రియల్ ఎస్టేట్ చేస్తే ల్యాండ్స్ పంచిపెడితే మాకేదో బ్యాక్ ఎండ్ లో బెనిఫిట్ ఉంటుందనే కోణంలో ప్రజెంట్ గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది న్యామాట కాదు, ఇది పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. ఆల్రెడీ 2.5 years అయిపోయింది, ఇప్పటిదాకా జరిగింది ఏం లేదు.
లాస్ట్ 1 year అయితే ఎట్లాగో ఎలక్షన్ ఉంటుంది. సో డెఫినెట్ గా అక్కడ మళ్ళీ ఫార్మాసిటీని పునరుద్ధరిస్తాం. ఒక మైనర్ బాలికపై ఘోరమైన అఘాయిత్యం జరిగితే కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించిన ఈ రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు బుర్ర ఉందా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక పోక్సో నిందితుడిని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచ మర్యాదలు చేసి కాపాడిన విధవలు ఎవరు? రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు తోడు దొంగల మాదిరిగా మారి కేసును పక్కదారి పట్టించాలని చూస్తున్నారని తెలిపారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో దిక్కులేక చివరకు నిందితుడు లొంగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ ఇద్దరి డ్రామాలు, అరెస్ట్ నాటకాలు ఎవరు నమ్మరు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు. ఈ సిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వానికి, తోడు దొంగల రాజకీయాలకు త్వరలోని ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక 1-2 కాదు, అసలు ధర్నాలు, రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త. ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తాను మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు అక్కడ, మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో, ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే, మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో
చనిపోయిన పరిస్థితి. ఇగో ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక 1-2 కాదు, అసలు ధర్నాలు రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త. ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తా మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు, అక్కడ మొత్తం రైతులందరూ రోడ్డెక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే, మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్ తిరుగుతూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా, చాలా కిరాతకంగా ఆయన మాట్లాడిన మాట. ఎవరూ చనిపోలేదు, ఎక్కడా చనిపోలేదు. ఇది నా సొంత కవిత్వం కాదు, పత్రికల్లో వచ్చిన వార్తలే నేను చూపెడతా ఉన్నాను. పేర్లతో సహా చెప్పమంటే గౌరవ మంత్రి గారికి నేను చెప్తాను. నజీరుద్దీన్ అనే రైతు, మంత్రి గారి సొంత జిల్లా నల్గొండ జిల్లా నకరేకల్ కాన్స్టిట్యున్సీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత జిల్లాలో నజీరుద్దీన్ అనే రైతు, మొహమ్మద్ నజీరుద్దీన్, ధాన్యం కుప్పల మీద కూలిపోయి నకరేకల్ పట్టణంలో చనిపోయిన పరిస్థితి. ఇది నజీరుద్దీన్ గారు. ఇది వాస్తవం కాదా మంత్రి గారు? ఇక 1-2 కాదు, అసలు ధర్నాలు రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి చేస్తున్న ఆందోళనలు అయితే లెక్కలేదు. ధర్నాలు రైతులే చేయట్లేదు, కాంగ్రెస్ కార్యకర్త. ఇది జనగామ జిల్లా ఏనేబావిలో కాంటా పెడతలేరని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త పేరు కూడా నేను చెప్తా మీకు. ఆయన పేరు పొన్నాల తిరుమలేష్. 200 బస్తాలు వండించిండు, కాంటా పెడతలేరు, జోక్తలేరు, ఇదేం దరిద్రం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్త తిరుమలేష్ గారు అర్ధనగ్నంగా నిరసన చెప్తున్న ఫోటో ఇది. అట్లాగే ఎక్కడో కాదు, నిన్నటికి నిన్న కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్, ఆ ఊరి పేరు ఏదో ఉంది, నేను మర్చిపోయాను. మొత్తం రైతులందరూ గోక ఫసలాబాద్ అనే గ్రామంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు, అక్కడ మొత్తం రైతులందరూ రోడ్డెక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు
జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి నలుగురిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్ని ఉన్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం, మెదక్ జిల్లా, శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. ఒకటి రెండు కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్ తిరుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం పర్యటించారు. గురువారం రాత్రి పోలవరం ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేసిన ఆయన ఉదయాన్నే పర్యటన ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్, ఫిష్ లాడర్ మొదలైన వాటిని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పనుల పురోగతి తదితర అంశాలపై శశిభూషణ్ కుమార్ సమీక్షించనున్నారు. కొద్ది రోజుల క్రితం శశిభూషణ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శశిభూషణ్ వెంట పర్యటనలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ సంజీవ్ వోహ్రా, చీఫ్ ఇంజనీర్ కె రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి, ఎస్ఈఆర్ రామచంద్రరావు, నిర్మాణ సంస్థ జీఎంలు ఏ గంగాధర్, ప్రస్టెడ్జిత్, మంజుదార్, డీజీఎం మురళి, సమ్మి తదితరులు పాల్గొన్నారు. What like power? What is not wanted? But power also has harassed us when we stop short of going to court. చెప్తే కూడా మీకు ఇంకా కష్టపడి కోర్టు తీసుకురావాలి. ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏంటి? వాట్ డు వి డూ ఫస్ట్, కోర్ ఆర్ who will buy that? Even you can pay 1,000, I also can pay 1,000. So there is an auction. Auction, it happens actually. 20,000. So last year auction, I ate. Who got the fish? CMO lo unnadu. He was selected here in this district for a long time, so he had his contacts. తాడి
తాటి గడపకు చెందిన లింగమనేని రోహిత్ ఇంజనీరింగ్ విద్యార్థి. విజయవాడలోని భారతీనగర్కు చెందిన బొల్లా ఓం తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇతను వైకాపా నేత జోగి రమేష్ కు బంధువుగా చెప్పుకునేవాడు. జగన్ పుట్టినరోజును కూడా తాడేపల్లిలో తాను చదివే ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఘనంగా చేశాడు. వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించాడు. ఓం రోహిత్ ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు. ఓ యువతి వ్యవహారంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో రోహిత్ కు ఓం ఫోన్ చేశాడు. ఎక్కడ ఉన్నావని ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. తాను పటమట ఆర్ఆర్ గార్డెన్లోని హైటెన్షన్ రోడ్లో ఉన్నానని తెలిపాడు. ఇద్దరు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటూ ఓం తన తార్ జీప్ పై రోహిత్ ఉన్న ప్రాంతానికి గురువారం రాత్రి వెళ్లాడు. రోహిత్ జీప్ ను ఢీ కొట్టాడు. ఆగ్రహంతో ఇద్దరు పరస్పరం రోడ్డుపైనే పలుసార్లు ఒకరి వాహనాన్ని మరొకరు బలంగా ఢీ కొట్టుకున్నారు. ఇలా ఢీ కొట్టుకుంటూ సుమారు 100 మీటర్ల రోడ్డుపై ఈడ్చుకుంటూ హడావిడి చేశారు. యాక్షన్ సీన్లలో తలపించేలా ఢీ కొట్టుకున్నారు. ఆ సమయంలో రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారు, అటుగా వెళ్తున్న ప్రజలు బీతావహ దృశ్యాలను చూసి భయాందోళనతో పరుగులు తీశారు. ఇప్పటికీ ఇద్దరు వెనక్కి తగ్గలేదు. జీపులు దాగి రాడ్లతో మళ్లీ కారు అద్దాలను పగలగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమీపంలోని పటమట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి జీప్ ను వదిలేసి రోహిత్ పరారయ్యాడు. ఓంను స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పవన్ కిషోర్ తెలిపారు. గొడవ జరిగినప్పుడు ఒకరి వాహనంలో ఓ యువతి, మరో వాహనంలో కొందరు యువకులు ఉన్నట్లు తెలిసిందే. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.